ఆ సత్రంలోకి అడుగు పెడితే ఆధ్యాత్మికత పరిఢవిల్లుతుంది. ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు క్యూ లైన్లో వెళుతూ ఉంటారు. అందరూ బుద్ధిగా కూర్చుంటారు. చేతులు కడుక్కుని వచ్చి తమ ముందు వేసిన పచ్చటి అరిటాకులో పెట్టిన భోజనాన్ని గోవిందా గోవిందా అనుకుంటూ సంతృప్తిగా తింటారు. అన్నప్రసాదం అంటే ఏదో పులిహోర మరొకటి ఉండదు. ముందుగా చక్కెర పొంగలి లేదా దద్దోజనం పెడతారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కట్టగారె వడ్డిస్తారు. ఆ తర్వాత ఒక వేపుడు కూర పెడతారు. అనంతరం అన్నం పప్పు వడ్డిస్తారు. మరో విడతలో అన్నం సాంబారు వడ్డిస్తారు. చివరగా మజ్జిగ వేసి భక్తుల జిహ్వను సంతృప్తి పరుస్తారు. ఇది తిరుమల కొండపై ఏర్పాటు చేసిన వేంగమాంబ అన్నదాన సత్రంలో నిత్యం భక్తులకు వడ్డించే అన్నప్రసాదం. తిరుమలలో అన్నప్రసాదం భక్తులకు వితరణగా ఇవ్వడం వెనుక 40 సంవత్సరాల చరిత్ర ఉంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీని వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. తరిగొండ వేంగమాంబ అనే అపర వెంకటేశ్వర స్వామి భక్తురాలు 87 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆమె జీవించి ఉన్నప్పుడు స్వామి ఏకాంత సేవలో పాల్గొనేందుకు వెళ్లేవారు. రాత్రిపూట స్వామివారికి చివరి హారతి ఆమె ఇచ్చేవారు. దానికోసం దేవస్థానం ఆమెకు ప్రత్యేక అనుమతి ఇచ్చేది. తిరుమల వచ్చిన భక్తుల కోసం ఆమె అన్నదానం నిర్వహించేవారు. ఆమె గొప్పతనం గురించి తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు. అన్నదాన సత్రానికి తరిగొండ వేంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం అని పేరు పెట్టారు. ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించిన తర్వాత తిరుమలలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం లభించడం మొదలైంది. ఈ పథకానికి విరాళాలు ఇవ్వాలని సీనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చినప్పుడు మద్రాస్ నగరానికి చెందిన ఎల్వి రామయ్య స్పందించారు. అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మాన్సింగ్ చారిటీస్ వారు 20 లక్షల విరాళం ఇచ్చారు. 1985 ఏప్రిల్ 6న ఈ పథకం మొదలైంది. ప్రస్తుతం ఈ స్కీమ్ మూలనిధి 2200 కోట్లు దాటిపోయింది. నాడు 2000 మందితో ఈ పథకం ప్రారంభమైంది. నేడు 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే స్థాయికి అభివృద్ధి చెందింది. 2014లో ఈ పథకాన్ని శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మార్చారు. ఈ ట్రస్టులో మొత్తం 97 లక్షల మంది దాతలు ఉన్నారు. ఒకరోజు తిరుమలలో అన్నప్రసాదానికయ్యే ఖర్చు అక్షరాల 44 లక్షలు. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు ఇక్కడ ఆహారాన్ని స్వీకరిస్తారు. అత్యంత ఆధునికమైన యంత్రాలతో ఇక్కడ ఆహారాన్ని తయారు చేస్తారు. గతంలో భక్తులకు అన్నం, పచ్చడి, పప్పు, మజ్జిగ మాత్రమే వడ్డించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తులకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం రుచికరమైన భోజనం, రాత్రి కూడా అదే స్థాయిలో భోజనం వడ్డిస్తున్నారు. ఉత్తరాది ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం రోటీలను కూడా వడ్డిస్తున్నారు. ఇటీవల దేవస్థానం అత్యంత ఆధునికమైన వంటశాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం ముఖేష్ అంబానీ కోట్ల రూపాయలను వితరణగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నదానానికి ప్రతిరోజు భక్తులు విరాళాలుగా నగదు లేదా వస్తువులను ఇస్తూ ఉంటారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఆ రోజు అన్నదానానికి ఆయన ఖర్చు 44 లక్షలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. ప్రపంచంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఆ దేవాలయాల కంటే తిరుమలలో భక్తులకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వారు సీనియర్ ఎన్టీఆర్. తిరుమల ఉన్నంత వరకు సీనియర్ ఎన్టీఆర్ పేరు అక్కడి కొండపై మారుమ్రోగుతూనే ఉంటుంది.